లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకి నిదర్శనం. ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలోని సమస్యలు తెలుసుకోవడానికి వెళితే రౌడీ మూకలతో రాళ్లదాడి చేయించడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి చర్యలు మానుకోవాలి. అలాగే మొన్న జరిగినటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి మీడియాలో దాడి కానీ, అలాగే వినుకొండలో జరిగినటువంటి ఒక హత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ, ఇవన్నీ చూస్తుంటే భయకంపితులను చేసే విధంగా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడుల్ని ఆపకపోతే ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కొరవడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని హెచ్చరిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై రాళ్ల దాడి చేసి టీడీపీ కార్యకర్తలు యుద్ధ వాతావరణం సృష్టించారు. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప వాహనాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి గన్మెన్ కాల్పులు జరిపారు. గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు ఎంపీ గన్మెన్. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, టీడీపీ గూండాలు పూర్తిగా రెచ్చిపోయారు, వాహనాలు ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎంపీ మిథున్ రెడ్డి గన్మెన్ 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? పుంగనూరులో ప్రస్తుత పరిస్థితి అయితే ఇంకా కంట్రోల్ రాలేని పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. చుట్టుపక్కలంతా కూడా టీడీపీ శ్రేణులంతా కూడా రాళ్ల దాడితో ఇక ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా రాళ్ల దాడితో ధ్వంసమయ్యి కోడిగుడ్లతోనూ రాళ్లతోనూ ఈ యొక్క వాహనాలపైన ఇంటిపైన కూడా దాడి చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంఘటన ప్రాంతానికి భారీ ఎత్తున పోలీసులు మోహరించడంతో పరిస్థితి అయితే కొంత అదుపులోకి వచ్చింది. కానీ చుట్టుపక్కల మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి చుట్టూ కూడా భారీ ఎత్తున బలగాలు మోహరించినప్పటికీ టీడీపీ శ్రేణులను కూడా పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వారందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా టీడీపీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన గడిచిన 4 రోజులుగా దాడి జరుగుతున్న నేపథ్యంలో వారందరికీ కూడా ధైర్యం ఇచ్చేందుకు ఎంపీ మిథున్ రెడ్డి యొక్క ప్రాంతానికి చేశారు. ఒక్కసారిగా వారంతా కూడా మిథున్ రెడ్డి పుంగనూరు వచ్చారన్న సమాచారం తెలుసుకున్న నేపథ్యంలో రెడ్డప్ప ఇంటికి పెద్ద ఎత్తున టీడీపీ చేరుకుని భౌతికంగా దాడి చేశాను చేశారు. ఈ క్రమంలోని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వాహనాలను, ఇటు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా సమావేశం చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. ప్రస్తుతం వారందరినీ టీడీపీ శ్రేణులందరినీ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి అయితే పద్ధతిగానే కొనసాగుతుంది. ఈ యొక్క రాళ్లదాడి చేస్తున్న సమయంలో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన గన్మెన్ ఆత్మరక్షణలో భాగంగా 3 రౌండ్లు కాల్పులు జరుపుతుంది. గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం అయితే ఇంకా కూడా కంట్రోల్ కానటువంటి పరిస్థితి. ఓకే మూర్తి. एक सेकंड ले तो बात कर. తెలుగుదేశం నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ఎంపీకే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏ విధమైన రక్షణ కల్పిస్తుందన్నారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని, అధికారం శాశ్వతం కాదనేది గుర్తుంచుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు.